ఈనాడు విశ్వమంతటా రగులుతూ ఉన్న అశాంతి జ్వాలలు భారతీయ ధర్మం కారణంగానే చల్లబడిపోతాయి. విశ్వవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలబడగలిగేది భారతీయ ధర్మం మాత్రమే. ఇది గురుదేవులు చెప్పిన మాట. హిందూ ధర్మం ఒక సముద్రం లాంటిది. దీని యొక్క ఆచార వ్యవహారాలు, రీతి రివాజులు పరిశీలిస్తే ఒక్కసారి తూర్పు పడమరల మధ్య ఎంతో భేదం కనపడుతుంది. దీన్ని మనం సర్వత్రా ఒకే రూపంగా చూపించగలగాలి. అటు ముసల్మాన్లు, క్రైస్తవులు, పారసీలు, బౌద్ధులు మొదలైనటువంటి వారి యొక్క ధార్మిక పరంపరలు ప్రపంచపు నలుమూలల ఎంతో కొంత భేదంతో ఒకటిగానే కనిపిస్తాయి. మన దేవతలు, మంత్రాలు, గ్రంథాలు, ఉపాసనా విధానం, పండుగలు, పబ్బాలు, సంస్కారాలు మొదలైన వాటిలో ఏకత్వాన్ని వెదికి తీయాల్సి ఉంటుంది. ప్రపంచ ధర్మాల్లో సమస్వరాన్ని అంటే సమమైనటువంటి భావన మనం చూడగలగాలంటే హిందూ ధర్మాన్నే ఎంపిక చేయాల్సి ఉంటుంది. హిందూ ధర్మం శాస్త్రీయ ప్రమాణాల ద్వారా సమర్థించడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రతిదానిని కూడా మన శాస్త్రీయ ప్రమాణంగా నిరూపించవలసినటువంటి ఛాన్స్ ఒక్క హిందూ ధర్మంలోనే ఉంది. ఆ విధంగా చేసి చూపాలంటే సమన్వయాత్మకమైన దూరదర్శి కావాలి. అతి ప్రాచీనమైన దానిని అత్యంత ఆధునికమైన దానిని కలుపుతూ నేర్పుగా సమన్వయం చేసి చూపగల ధర్మమే ఈనాడు మనకి కావాలి. ఇది బల్లగుద్ది చెప్పాల్సిన విషయం. దానికోసం నూతన ప్రయత్నాలు నడుస్తూనే ఉన్నాయి. ప్రార్థనా సమాజం, బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం వంటి సంస్థలు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నాయి కూడా. వాటిల్లో కనిపించిన కొద్దిపాటి లోపాలను సరిచూసుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఏ సంస్కరణాపూరిత కార్యాలైనా సరే అది ఉత్సాహంతో చేపట్టగలగాలి. భారతీయ సంస్కృతిని విశ్వ సంస్కృతిగాను, భారతీయ ధర్మాన్ని ఉన్నతమైన ధర్మంగాను నిరూపించగల గ్రంథం ఒకటి ప్రామాణికంగా ఉండగలిగితే అది ప్రపంచానికి మొత్తానికి తెలియచేస్తుందనే ఉద్దేశంతో అప్పుడు పండిత్ శ్రీరామ శర్మ ఆచార్య, నేను వెళ్ళాను హరిద్వార్. అక్కడ చూస్తూ ఉంటే మీలాంటి వాళ్ళకి ఎన్నో అద్భుతాలు అక్కడ తెలియజేయబడతాయి. ఒక 9 రోజుల పాటు అక్కడ ఉండి మీరు ఒక శిక్షణ పొందితే ఎన్నో విషయాలను మీరు గ్రహించగలిగి అసలు భారతదేశం అంటే ఏమిటో, భారతీయత అంటే ఏమిటో హరిద్వార్ వెళితే ఆ ఋషికేశ్, హరిద్వార్ ప్రాంతాల్లో తిరుగాడి శాంతికుంజ్ మన పండిత్ శ్రీరామ శర్మ ఆచార్యజీ స్థాపించబడినటువంటి శాంతికుంజ్ దర్శించగలిగితే బోలెడంత అర్థం అవుతుంది మనకి.